హాయ్ హలో వెల్కమ్. మా జెన్యూన్ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆది పినిశెట్టి నటించిన, అరివలగన్ దర్శకత్వం వహించిన శబ్దం సినిమా రివ్యూలోకి వెళ్దాం. వైశాలి సినిమా వల్ల శబ్దం సినిమాకు ఒక క్యూరియాసిటీతోటి వెళ్లడం జరిగింది. శబ్దం సినిమా గురించి చెప్పాలంటే ఆ శబ్దాన్ని వినలేకపోయాం మాస్టారు. నా టికెట్ రేట్లో 20 రూపాయలు కూడా గిట్టుబాటు కాలేదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు శబ్దం సినిమా ఎట్లుందో. సినిమా ఇకపై బాగుంటుంది అని చివరి వరకు చూడడం జరిగింది. చివరి వరకు చూసినా కూడా నాకు బాగా అనిపించలేదు. ఒక మెడికల్ కాలేజీలో అంతు పట్టని మరణాలు జరుగుతాయి. ఆ మరణాలను ఇన్వెస్ట్ చేయడానికి ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్గా హీరో ఆ కాలేజీకి వెళ్లి ఏ ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఏం తెలుసుకున్నాడు అనేది సినిమా హైలైట్ విషయాల గురించి చెప్పాలంటే ఆది పినిశెట్టి నటన. ఆది పినిశెట్టి గారు ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నారు. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే కొన్ని సీన్లు చూడటానికి చాలా బాగున్నాయి, రిచ్ గా కూడా ఉన్నాయి. అలానే డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పగలైన రాత్రిలాగా కనపడుతుంది, రాత్రి అయినా రాత్రి లాగా కనపడుతుంది. సినిమా మొత్తం కాస్త డల్ గా కనపడుతుంది. లక్ష్మీ మీనన్ గారు, సిమ్రాన్ గారు, లైలా గారు, కింగ్స్ లే గారు తమ పాత్రల మేరకు బాగా నటించారు. ముఖ్యంగా లైలా గారు విలన్ పాత్రలో మెరవడం జరిగింది. కింగ్స్ లే గారిని హీరో సపోర్ట్ పాత్రలో సరిగా వినియోగించలేదనిపించింది. ఇక తమన్ గారు బీజిఎం చికాకు కలిగిస్తుంది. సినిమాలోనే చెప్తారు వినసొంపైన శబ్దం చాలా బాగుంటుందని. శబ్దం సినిమాలో ఆ గబ్బిలాల శబ్దం మరియు ఇతర శబ్దాలతో మా చెవులకు చిల్లులు పడ్డాయి. ఆత్మలను కనుక్కోవడానికి ఎక్విప్మెంట్ ను వాడారు. ఆ ఎక్విప్మెంట్ సినిమాకు పెద్దగా యూజ్ కాలేదు. హర్రర్ కామెడీ తీయాలనుకున్నారో, హర్రర్ సినిమా తీయాలనుకున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే సినిమాలో భయపడేంత సీన్లు లేవు. సినిమా ఎక్కడా గ్రిప్పింగ్గా అనిపించలేదు, ఎంగేజింగ్ గా కూడా లేదు. ఎమోషన్స్ ను కూడా దర్శకుడు అంత బాగా చూపించలేకపోయారు. ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఈ సినిమాకు నా రేటింగ్ 2. నా కోణం నుంచి ఈ సినిమా నాకు అంత పెద్దగా నచ్చలేదు. హర్రర్ సినిమాలను బాగా ఇష్టపడేవారు ఒకసారి చూడచేమో. మా రివ్యూల గురించి ఫీడ్బ్యాక్ ను కామెంట్లు రూపంలో తెలియజేయండి. మేము నెక్స్ట్ టైం మంచిగా రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.